ఇవి 2 ఉన్నాయండి. ఒకటి స్నానం, 2 దానం. ఎప్పుడైనా బయట తిరిగొచ్చామనుకోండి, చాలా అలిసిపోయి విసుగ్గా ఉన్నామనుకోండి, చెమట పట్టేసి, ఒక్కసారి నీళ్ల గదిలోకెళ్ళి శుభ్రంగా జల్లు స్నానం తిప్పేసి బయటికి రాగానే హమ్మయ్య ప్రాణం లేచొచ్చిందంటాం. అంటే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది స్నానం. అంతకంటే వెంటనే ఫలితాన్ని ఇచ్చేది దానం. ఆ దానం మనం పండుగ నాడు చెయ్యాలి ఖచ్చితంగా. ఎవరికి చెయ్యాలి? ఉన్నవాడికి రూపాయి ఇవ్వకండి, లేనివాడికే ఇవ్వండి ఖచ్చితంగా. దానం ఎప్పుడూ పేదవాళ్ళకే చేయాలి. మీ ఇంటి పక్కల ఎవరు పూరు గుడిసెల్లో ఉంటున్నారో, ఎవరు మురిక్కాలవల పక్కన దోమలు కుడుతున్నా సరే, వేరే సాధనం ఏం లేక అక్కడే నిద్ర పట్టక తెల్లారు లేచి కూలి పనికి వెళ్ళడం కోసం యాతన పడిపోతున్నారో వాళ్ళకి దానం చేయండి అమ్మా, వాళ్ళకి దానం చేయండి, వాళ్ళకి దానం చేయండి. తెల్లారగానే చేయండి, తెల్లారగానే చేయండి, మర్చిపోకండి. ఈ ప్రతి పండగ నాడు చేయండి. మనకి జీవితంలో వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి 2 ఉన్నాయండి. ఒకటి స్నానం, 2 దానం. ఎప్పుడైనా బయట తిరిగొచ్చామనుకోండి, చాలా అలిసిపోయి విసుగ్గా ఉన్నామనుకోండి, చెమట పట్టేసి, ఒక్కసారి నీళ్ల గదిలోకి వెళ్ళి శుభ్రంగా జల్లు స్నానం తిప్పేసి బయటికి రాగానే హమ్మయ్య ప్రాణం లేచొచ్చిందంటాం. అంటే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది స్నానం. అంతకంటే వెంటనే ఫలితాన్ని ఇచ్చేది దానం. ఆ దానం మనం పండుగ నాడు చెయ్యాలి ఖచ్చితంగా. ఎవరికి చెయ్యాలి? ఉన్నవాడికి రూపాయి ఇవ్వకండి, లేనివాడికే ఇవ్వండి ఖచ్చితంగా. దానం ఎప్పుడూ పేదవాళ్ళకే చేయాలి. మీ ఇంటి పక్కల ఎవరు పూరు గుడిసెల్లో ఉంటున్నారో, ఎవరు మురిక్కాలవల పక్కన దోమలు కుడుతున్నా సరే, వేరే సాధనం ఏం లేక అక్కడే నిద్ర పట్టక తెల్లారు లేచి కూలి పనికి వెళ్ళడం కోసం యాతన పడిపోతున్నారో వాళ్ళకి దానం చేయండి అమ్మా, వాళ్ళకి దానం చేయండి, వాళ్ళకి దానం చేయండి. తెల్లారగానే చేయండి, తెల్లారగానే చేయండి, మర్చిపోకండి. ఈ ప్రతి పండగ